హలో, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరు ఎలా ఉన్నారు? ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది క్యాప్సికమ్, ఆనియన్, మిర్చి వేయవసరం లేదు దీంట్లోకి, సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఫైనల్గా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఈ క్యాప్సికాన్ని ఇలా రౌండ్ కట్ చేస్తే దీనిలో ఉన్న విత్తనాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ని ఇలా తొక్కు తీసేసుకొని ఆనియన్ కూడా కట్ చేసేది ఎందుకు చూపించట్లేదంటే మీకు మళ్ళీ బోర్ కొడుతుంది కదా, అందుకని కట్ చేశాక చూపిస్తాం. ఒక పాన్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఇది కొంచెం వేగాక ఫైనల్గా కరివేపాకు. కరివేపాకు చిటపట అన్న తర్వాత మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలన్నమాట. కొంచెం వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫ్రై చేయాలి. తాలింపు కొంచెం కలర్ మారే వరకు ఉంచాలి. తర్వాత దీనిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేయాలి. పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. దీనిలోకి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇది వేగనిద్దాం. దీనిలోకి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా, మీ టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసుకో. అల్లం పేస్ట్లో అయితే సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. నేను ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసి మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఎంతో సింపుల్ అండి. వంట రాని వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మమ్మీ వాళ్ళ ఊర్లు వెళ్ళినప్పుడు ఇలా మనం ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఈరోజు? వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాం. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. హైలో పెడితే మాడిపోతుంది. ప్లేట్ పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం. అప్పుడప్పుడు కొంచెం మగ్గిపోయింది, ఇంకొంచెం మగ్గాలండి. మీకు కొంచెం ఈ ఆయిల్తోనే క్యాప్సికమ్ వాటర్తోనే మగ్గిపోతుంది.
ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సరిపోకపోతే లైట్గా వాటర్ వేసుకోవచ్చు, చాలా కొంచెం వేసుకోవాలి, ఒక హాఫ్ గ్లాస్. దీనికి ఎన్ని వాటర్ వచ్చినాయి చూసారా? ఆనియన్స్ వాటర్, క్యాప్సికమ్ వాటర్, దీంతోనే మగ్గిపోతుంది. మళ్ళీ మూత పెడదాం. మూత తీసి చూద్దాం. 10 minutes అయిపోయింది. ఓ, చాలా బాగా ఫ్రై అయిపోతుంది కదా. దీనిలో ఇప్పుడు కారం వేసుకొని ఇంకొక 5 minutes ఉంచుకోవాలి. నేను మూత పెట్టవసరం లేదు, కారం వేసేసుకుందాం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. మేమైతే మీడియంగా తింటాం. ఇది కారం ఎక్కువ ఉండదు, అందుకని 4 spoons వేసి. గుంటూరు కారం, గుంటూరు మసాలా కారం. కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచుదాము. మూత తీసేస్తే అదే ఫ్రై అయిపోతుంది. ఫైనల్గా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈసారి ఇలా వేసుకొని ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికి కాంబినేషన్ సాంబార్ ఉంటే ఓహో ఏమి రుచి అన్నట్టుంటుంది. పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ సైడ్ డిష్గా ఇది పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఎమ్మి క్యాప్సికమ్ కొబ్బరి ఫ్రై రెడీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.